ఆక్రమణల నుంచి ఆధీనంలోకి కబ్జాల చెర వీడుతున్న ప్రభుత్వ భూములు హైడ్రా సాయంతో స్వాధీనం చేసుకుంటున్న సర్కార్ ఇప్పటికే దాదాపు 1000 ఎకరాలు స్వాధీనం. వీటి విలువ 60,000 కోట్లు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాలు హైడ్రా సాయంతో ఆక్రమణలు ఒక్కొక్కటిగా తొలగిస్తున్న సర్కార్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటున్న కేసులపైన స్పెషల్ ఫోకస్, పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం. ఇగో ఇది చదివిన తర్వాత చెప్తాము. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపాదం మోపుతుంది. ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని సుమారు 60,000 కోట్ల విలువైన 1000 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. చెరువులు, కుంటాలకు కబ్జాదారుల నుంచి విముక్తి కల్పించి పునరుద్ధరిస్తున్నది. ఆయా చోట్ల కంచెలు ఏర్పాటు చేసి బోర్డులు పాతిస్తున్నది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు మెగా ఆపరేషన్స్ రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల కబ్జాల నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చుకొని ప్రభుత్వ చర్యలకు మోకాలడ్డుతున్న వ్యవహారాలైన యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆయా భూములు ప్రభుత్వానికి చెందినవేనని, చెరువుల FTL పరిధిలోనివేనని ఆధారాలతో రుజువు చేసి విజయం సాధిస్తున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాది కాలంలో హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో సుమారు 60,000 కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన 1000 ఎకరాల భూములను స్వాధీనం చేసుకుంది. సెల్యూట్. మొత్తం 460కి పైగా ఆక్రమణలు ప్రభుత్వం విడిపించగా ఇందులో అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలతో పాటు పర్యావరణ పరంగా కీలకమైన చెరువులు, నాలాల పరిధిలోని ఆక్రమణలు ఉన్నాయి. స్టే కేసుల్లో మరింత పకడ్బందీగా మాదాపూర్ సమీపంలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మిస్తున్న 500 కోట్లకు పైగా విలువైన వాణిజ్య ప్రాజెక్టు నాలా బఫర్ జోన్ను ఆక్రమించిందని ప్రభుత్వం గుర్తించింది. దాని మీద కూడా ఫోకస్ పెట్టింది. కొండాపూర్లో హైడ్రా బిగ్ ఆపరేషన్. హైడ్రా తీర్పు మేరకు సర్వే నెంబర్ 59లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. 3,600 కోట్ల విలువైన 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన అధికారులు. దాదాపు ఎకరానికి 100 కోట్లు వలుగుతాయి. ఇది ఫినిషింగ్ వేసి పడేసింది. మొత్తం ఫినిషింగ్ వేసేసింది. ఇక కొండాపూర్లో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని బోర్డు ఏర్పాటు చేస్తున్న ఇక్కడ సిబ్బంది. మరి ఎందుకు పేదలు అప్పుడు ఎందుకు కట్టుకున్నారంటే అప్పుడు మన రాష్ట్ర సర్కారులు అట్లుండేది. పేదలు మనం ఏమనుకుంటామంటే అరే పేదోళ్ళే కదా, మనోళ్ళే కదా, పేద బిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది అనేది వాస్తవం. ఆ పేద బిడ్డలకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన తర్వాత కూలిస్తే బాగుంటుందనే చర్చ జరుగుతుంది. కానీ పేదల ముసుగులు వేసుకొని పెద్దోళ్ళు గద్దల్లాగా వాలి. కొండాపూరి సర్వే నెంబర్ 59 కావచ్చు, గాజుల రామారావు సర్వే నెంబర్ 307 కావచ్చు. 307 307 మొండ 300 ఎకరాలను చెర నుంచి విడిపించారు. వీళ్ళ వెనకాల ఎవరున్నారా అంటే పెద్దలు గద్దల్లా వాలి కొన్ని రోజులను పేదలను పెట్టి అక్కడి నుంచి పేదలను తరలించి దాన్ని రియల్ ఎస్టేట్ మాఫియా మార్చుకొని 1000 కోట్ల సామ్రాజ్యానికి ఎదుగుతున్నారు మన ఖద్దరు చొక్కాలు వేసుకున్న మన పొలిటికల్ లీడర్లు. నువ్వు అభిమానించే నీ లీడర్ వాడు మళ్ళీ కార్యకర్తకు ఏమైనా చేస్తాడా అంటే చిన్న సాయం కూడా చేయడాడు కార్యకర్తలకు. ఎట్లా ఉంది? ఎనీవే సెల్యూట్. పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, హైడ్రా మొత్తం కూల్చివేయాలి. ఇదే మా నినాదం ఇప్పుడు.